వర్షం కురిసిన రాత్రి పట్టణం యొక్క గడియారపు గోపురం 13 గంటలు మోగిందైతే అది ఎప్పుడూ 12కు మించి మోగలేదు. డిటెక్టివ్ లీలా గడియారం ఆగిపోయిన చేతిలో ఉంచిన ఒక వెండి ఈకను చూసింది. అది తాకడానికి వెచ్చగా ఉంది. ఒకే ఒక్క క్లూ, పాత శ్లోకం పుస్తకం నుండి సగం కాలిపోయిన పేజీ. దాని శ్లోకాలు ఎప్పటికికుటి మసకబారని కాంతిని వివరిస్తాయి. ఆమె ఈ శ్లోకాన్ని కొండపై ఉన్న పాడుబడిన ప్రార్థనా మందిరంలో గుర్తించింది. దాని తలుపులు దశాబ్దాలుగా మూసివేయబడ్డాయి. లోపల బలిపీఠం మృదువైన బంగారు ప్రకాశంతో ప్రకాశించింది. అది హృదయ స్పందనతో స్పందిస్తున్నట్లు అనిపించింది. లీలా ముందుకు అడుగుపెట్టినప్పుడు ఆమె గివెన్ కింద ఉన్న నేల పురాతన అవశేషాలతో నిండిన దాచిన సమాధిని బహిర్గతం చేస్తుంది. మధ్యలో సూర్యోదయంలా మెరిసే ఒక్క బిందువు తప్ప ఖాళీగా ఒక స్ఫటిక సీసా ఉంచింది. బిందువు తనంతట తానుగా కదులుతూ ఆపై రెక్కల మీద పడి దానిని ప్రకాశించే కీగా మార్చింది. గడియారం యొక్క యంత్రాంగంలో కీని ఉంచినప్పుడు టవర్ పట్టణం యొక్క చాలా కాలంగా మరచిపోయిన గాయాలను నయం చేసే ఒకే ప్రతిధ్వనించే గమనికను మోగించింది. అద్భుతం స్పష్టంగా ఉంది. అదనపు సమయం యొక్క